హలో ఆల్, ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ చెప్తాను. అంతలోపు నేను ఇక్కడ గ్రీన్ పీస్ పలావ్ చేశాను. అది ఎలా చేసానో చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేయవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ రెసిపీ ఎలా చేసానో చూడండి. అంతలోపు నేను రెమెడీ చెప్తాను. కొందరు చూడండి, తాగుడు వ్యసనానికి బానిసయి వచ్చిన డబ్బు అంతా తాగుడికే ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం. వింటే ఇంతే అంటారు, కానీ నమ్మకంతో చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, ఏ రోజైతే భర్త ఇంటికి తాగి వచ్చి ఆయన చెప్పులు విప్పినప్పుడు అందులో ఒక చెప్పు తనంతట తానే ఉల్టా పడుతుందో ఆ రోజు ఈ పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు ఆ చెప్పులు విప్పినప్పుడు ఏదైతే చెప్పు తిరగబడిందో ఆ చెప్పు బరువు ఎంత ఉంటుందో అంత బరువున్న గోధుమ పిండి తీసుకోవాలి. సుమారుగా తీసుకోండి, అంతేకాని ఆ చెప్పు ఎంత బరువు ఉందో తూకం మాత్రం వేయకండి. ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ మాత్రం తీసుకోకండి. సుమారుగా అంతే బరువున్న గోధుమ పిండిని తీసుకొని దానితో చపాతీ చేసుకోవాలి. ఆ చపాతీ చేసుకోవడానికి చపాతీ పీట కానీ కర్ర కానీ యూస్ చేయకూడదు. చక్కగా చేయితో అలా చేయితో తడుతూ చపాతీని చేసుకొని దాన్ని కాల్చుకొని ఇప్పుడు ఈ చపాతీని కుక్కకి తినిపించాలి. ఇలా తరచుగా చేస్తూ రావాలి. మొదటిసారి ఫలితం రావాలని లేదు, తరచుగా చేస్తూ వస్తే ఒక 6 సార్లు 7 సార్లు కానీ చేసినట్లయితే అప్పుడు దీని ప్రభావం బాగా తెలుస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఇలా వరుసగా 3 సార్లు చేయడానికి అవకాశం వచ్చిందనుకోండి, 3 రోజులు కూడా అలాగే పడింది అనుకోండి, చక్కగా 3 రోజులు ఇలాగే చేశారనుకోండి, వేగంగా ప్రభావం కనిపిస్తుంది. ఇలా వరుసగా 3 సార్లు జరగలేదనుకోండి, ఒక 6-7 సార్లు ఇలా చేసిన తర్వాత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇంతే మీరు చేయాల్సింది. పైన చెప్పిన విధంగా నమ్మకంతో చేయండి, చక్కని ఫలితం కనిపిస్తుంది. రెమెడీ మీకు నచ్చిందనే అనుకుంటాను. రెమెడీ తెలుసుకునేలోపు ఇక్కడ గ్రీన్ పీస్ పలావ్ కూడా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే రెమెడీ ట్రై చేయండి. ఈ గ్రీన్ పీస్ పలావ్ నచ్చితే ఇది కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి లంచ్ బాక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.